హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది తెలుసుకుందాం. అండ్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో రిలేషన్షిప్ వైజ్ ఆర్ కెరియర్ వైజ్ ఎలాంటి చేంజెస్ వస్తాయి, మరి కొద్ది గంటల్లో అసలు మీ లైఫ్లో దేంట్లో ఎక్కువ చేంజెస్ కనబడుతున్నాయి, ఏం జరగబోతుందన్న చూద్దాం. దానికన్నా ముందు మనం ఎనర్జిటికల్ మెసేజెస్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫ్యూ అవర్స్ సంబంధించి. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ డోర్ టు వాల్యూ, ఇండెసిషన్, స్ట్రాంగ్ వార్నింగ్ అండ్ వాకింగ్ అవే. సో ఇక్కడ మీరు చాలామంది మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆర్ రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, మీకు సరైన వాల్యూ లేదు. ఓకే, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటున్నారు. అది కెరియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బికాజ్ మీకు వాల్యూ లేని చోట మీరు ఉండాలి అని అయితే అనుకోవడం లేదు. నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో దానికి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బికాజ్ వాకింగ్ అవే, ఇండెసిషన్ అంటే మీరు ఇంకా డెసిషన్ తీసుకోలేదు. మీలో కొంతమంది ఆలోచిస్తున్నారు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఉండాలా వెళ్ళిపోవాలా. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే మీకు వాల్యూ లేని చోట. అండ్ డోర్ టు వాల్యూ అంటే దేనికన్నా మంచి ఆపర్చునిటీ మీకున్న ఎన్నాళ్ళు మీరు వదిలేసుకుని ఈ కంపెనీ గురించా లేదా వేరే వాళ్ళ గురించి అడ్జస్ట్ అయ్యి మీరు ఉన్నారు. బట్ కాదు, ఇప్పుడు నేను వాల్యూ ఇచ్చుకోవాలి, నాకు వాల్యూ లేని చోట నేను ఉండకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీరు దీనికి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకోగలరు. అండ్ స్ట్రోమ్ వార్నింగ్ అంటే ఖచ్చితంగా ఇది మీకు ఒక స్ట్రోమ్ లాంటిదే. బికాజ్ రైట్ నో ఏదైతే రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చినా, కెరియర్ జాబ్ నుంచి బయటకు వచ్చినా ఖచ్చితంగా అది కొంతకాలం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. వెంటనే జాబ్ దొరకకపోయినా డిస్టర్బ్ చేస్తుంది. బట్ మీకు ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదు. మీకు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలా లేదా మనీ గురించి ఆలోచించి మీ రెస్పెక్ట్ని చంపుకుని ఇక్కడే కంటిన్యూ చేయాలా. బట్ మీ మనసు ఎక్కువగా వదిలేసి నెక్స్ట్ వేరే జాబ్ చూసుకోమని కానీ, లేదా వదిలేసి వేరే రిలేషన్షిప్ వేరే చూసుకోకపోయినా హీల్ అవ్వమని కానీ చెప్తుంది. బికాజ్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. మీరు చాలాసార్లు చాలా భరిస్తూ వచ్చారు. సో అదే కనిపిస్తుంది ఇక్కడ. మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ నేనుండి నా వాల్యూ నేను పోగొట్టుకోలేను. సో అందుకే రిలేషన్షిప్ నుంచి కావచ్చు, లేదా జాబ్ నుంచి కావచ్చు, లేదా ఫ్యామిలీ సిచ్యువేషన్ నుంచి కావచ్చు, నేను ఉండదలుచుకోలేదు. సో మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటున్నారు. అవతల పర్సన్ ఎవరైనా సరే మీకే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వదలుచుకున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో దానికి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. బికాజ్ ఇన్ డెసిషన్ ఉంది ఇక్కడ. సో మీలో ఇంకా కొంతమంది ఏం తీసుకోవాలో అర్థం అవ్వక ఒక క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు. బట్ మేజర్లీ మీకైతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. బికాజ్ ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ కమ్స్ ఫస్ట్ కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. బట్ ఇంకా మీలో కొంతమంది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. బట్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో తీసుకునే అవకాశం ఉంది. అండ్ డోర్ టు వాల్యూ ఖచ్చితంగా మీ ప్రతిభకు తగ్గ జాబ్ ఆర్ మీ టాలెంట్ని గుర్తించే వ్యక్తి ఆర్ సంస్థ వాట్ ఎవర్ ఖచ్చితంగా మీ టాలెంట్ని గుర్తిస్తారు. మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే లాస్ట్ అన్నట్టు మీరేం ఫీల్ అవ్వద్దు. బికాజ్ డోర్ టు వాల్యూ ఖచ్చితంగా మీ వాల్యూని గుర్తించే పర్సన్స్ కానీ, కంపెనీలు కానీ ఖచ్చితంగా ఉన్నాయి. బట్ మీరు అప్రోచ్ అవ్వాలి, మీరు అప్లై చేస్తూ ఉండాలి జాబ్స్ కానీ దేనికైనా. అప్పుడే తెలుస్తుంది. ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉండాలి. ఇంట్లో కూర్చొని ఉంటే అవ్వదు కదా. సో ఇవి మెసేజెస్. Step out
of your comfort zone under the deck. Don't let your past hold you back. You are very close to achieving your goal. A new romantic cycle begins. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే ఇక్కడ ఒకే దానికి సంబంధించి 2 మెసేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆ 2 చెప్తున్నాను. సో స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. అప్పుడే మీరు ఎఫర్ట్స్ పెట్టగలరు, అప్పుడే మీరు అనుకున్న దాన్ని రీచ్ అవ్వగలరు. ఓకే, బికాజ్ యూ ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. సో మీరు చాలామంది ఎప్పటి నుంచో ఒక గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వాలని చెప్పి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా అవ్వదులే, వదిలేద్దామని అనుకుంటారు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో దానికి సంబంధించిన డెసిషన్ మీరు తీసుకునే అవకాశం ఉంది. ఏంటంటే గివ్ అప్ ఇవ్వద్దని ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది. బికాజ్ మీరు ఫస్ట్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, మీ 100% మీరు ఇవ్వండి, ఖచ్చితంగా మీరు మీ గోల్ రీచ్ అవుతారు. బికాజ్ యు ఆర్ వెరీ క్లోజ్, యు ఆర్ వెరీ వెరీ క్లోజ్. ఓకే, సో మేబీ మీరు నాకు అవ్వదులే, ఇంకా చాలా నేను ఎంత కష్టపడినా జరగదులే అని అనుకుంటున్నారు కాబట్టి ఈ మెసేజ్ ఇక్కడ. సో గివ్ అప్ ఇవ్వద్దు, మీ హార్డ్ వర్క్ చేయండి, 100% మీ ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సో ఎవరైతే పాస్ట్ ఉంటుందో అది రిలేషన్షిప్ పాస్ట్ అవ్వచ్చు, కెరియర్ పాస్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీ సిచ్యువేషన్ సంబంధించిన పాస్ట్ అవ్వచ్చు, పాస్ట్ సిచ్యువేషన్ గురించి ఆలోచించవద్దు. బికాజ్ మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తే పాస్ట్లోనే ఉండిపోతారు. సో మీరు ఇక్కడ ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచించకుండా ప్రెజెంట్లో ఎక్కువ ఉండండి, ప్రెజెంట్ గురించి ఆలోచించండి. మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తాయి. అండ్ ఎ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లీబ్రా. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో మీకు రిలేషన్షిప్ వైజ్ మరికొద్ది గంటల్లో ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. న్యూ స్టార్ట్ అనొచ్చు, లేదా మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా డిస్టర్బెన్సెస్ పోయి మళ్ళీ మీరిద్దరూ హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాజ్ ఎ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. ఈ మెసేజెస్ కూడా చూసిన తర్వాత టారో మెసేజెస్ కూడా. ఓకే, ఈ రిలేషన్షిప్ వైజ్ మెసేజెస్. ఓకే, నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో. So getting to know each other under the deck, as you reveal your innermost selves to each other, your bond deepens. So ఖచ్చితంగా మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పర్సన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తే కనుక మీ బాండ్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ సూన్ మీరు ఈ ఫ్యూ అవర్స్లో మేబీ స్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థం. అండ్ ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్, అలో యూ ఇన్ అ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు షైన్. అగైన్ ఇది కూడా అంతే, మీ పర్సన్తో హ్యాపీగా ఉండండి, సీరియస్గా కాకుండా ఎప్పుడు గొడవల గురించే కాకుండా హ్యాపీగా ఉండండి, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మాట్లాడండి. సో అది ఇక్కడ మెసేజ్. అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ది రొమాంటిక్ గెస్చర్. సో అగైన్ మీరు మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంటే మీ పర్సన్ మీకు ఎంత ఇష్టమో మీరు చెప్పట్లేదు అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్, దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. సో మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దాని మీద మీరు నమ్మకం ఉంచాలి అని అయితే యూనివర్స్ చెప్తుంది ఇక్కడ. సో ఇవి రిలేషన్షిప్ వైజ్ మెసేజెస్. బట్ ఇక్కడ నాకు మేజర్లీ కనిపిస్తుంది ఏంటంటే ఎక్కువ టైము మీ పార్ట్నర్తో స్పెండ్ చేయండి, లేదా మీ పర్సన్తో స్పెండ్ చేయండి. స్పెండ్ చేయడం వల్ల మీ బాండ్ డీప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా నమ్మండి, మీ పర్సన్ పూర్తిగా నమ్మండి, అలాగే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం టారో మెసేజెస్ చూద్దాం. నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఏం జరగబోతుంది. Under the deck, 2 of Cups, 7 of Cups, 6 of Cups, 5 of Wands, the Hierophant, 4 of Pentacles and Queen of Wands. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఖచ్చితంగా మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉంటారు.
మీ లైఫ్కి సంబంధించి కానీ రిలేషన్షిప్కి సంబంధించి కానీ ఒక డెసిషన్ తీసుకోవాలి. బట్ ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు ఒక క్లారిటీ ఉండదు. సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే కనిపిస్తుంది. మీరు ఇదే విషయం గురించి మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీ మనసుకు బాగా దగ్గరైన వాళ్ళతో డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. బికాస్ చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఉంది. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. నాకు కొంతవరకు చాలామందికి రిలేషన్షిప్ అండ్ కొంతమంది కెరియర్లా కనిపిస్తుంది. సో మీకు ఏ సిచ్యువేషన్ సూట్ అయితే దాన్ని అనుకోండి ఇక్కడ. బట్ మీకు చాలా క్లారిటీ రావట్లేదు కాబట్టి వేరే పర్సన్తో డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా హీల్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. బికాస్ 6 ఆఫ్ కప్స్, మీ ఇన్నర్ చైల్డ్ని మీరు హీల్ చేసుకోవాలి. బట్ చాలా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. సో మీకు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ హెర్ఫెంట్. సో అగైన్ మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, మీ మెంటల్ హెల్త్, మీ ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచించడం కానీ, వాటి పట్ల కూడా కేర్ తీసుకోవాలని ఒక రియలైజేషన్ మీకు రావడం కానీ జరుగుతుంది. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే అనవసరమైన చోట మాట్లాడకూడదు. సో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే మనీ ఎర్న్ చేస్తారో దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, మనకి ఎంత వస్తుంది. సో ఇలాంటి థాట్స్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఎక్కువ మనీ ప్లానింగ్, ఎంత సేవ్ చేయాలి, ఇవన్నిటి గురించి ఆలోచిస్తారు. అండ్ అప్పుడప్పుడు కొంచెం గ్రీడీగా కూడా ఉంటారు. సో మనీ ఖర్చు పెట్టే విషయంలో. బట్ గ్రీడీ అన్నది అంత మంచిది కాదు. బికాజ్ మన గురించి మనమైనా ఖర్చు పెట్టుకోవాలి కదా, ఎందుకు సంపాదిస్తాం. మెయిన్ మన గురించి చాలామంది ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళకు కూడా ఖర్చు పెట్టుకోకుండా దాచేస్తూ ఉంటారు. బట్ వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం కాబట్టి అట్లా అంత ఖర్చు పెట్టుకోమని కాదు, వచ్చిన దాంట్లో కొంచెం సేవ్ చేసుకుని మిగతాదన్నా ఖర్చు పెట్టుకోవాలి. అండ్ హర్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఒక స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ అవేకనింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ న్యూ స్కిల్స్ నేర్చుకోవాలన్న తాపత్రయం పెరుగుతుంది. కొత్త ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్న తాపత్రయం పెరుగుతుంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఈ గొడవలు, ఈ కన్ఫ్యూజన్, ఈ డ్రామా, రిలేషన్షిప్లు ఇదంతా ఎందుకు, రిలేషన్షిప్ అంటే పీస్ఫుల్గా ఉండాలి. అండ్ రిలేషన్షిప్ గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. బికాస్ 2 ఆఫ్ కప్స్ అండర్ ద డెక్. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రిలేషన్షిప్లో మ్యూచువల్గా ఉండాలి ఏదైనా సరే. సో ఇద్దరి మధ్య మ్యూచువల్ లవ్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఓవరాల్గా మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ఒక క్లారిటీ స్టేట్కి రావడానికి అయితే నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ఒక సంస్థ నుంచి కానీ లేదా ఒక పర్సన్ నుంచి కానీ వెళ్ళిపోవాలనుకుంటారు. బికాజ్ వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల. సో అదొకటి జరుగుతుంది. అండ్ మీకు ఒక క్లారిటీ, మీ లైఫ్ గురించి కానీ, మీ రిలేషన్షిప్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ మీకు ఒక క్లారిటీ అనేది పెరుగుతుంది. అండ్ మీరు ఏదైనా గోల్ రీచ్ అవ్వాలంటే అగైన్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. బికాజ్ మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడితేనే మన గోల్ రీచ్ అవ్వగలం. కన్సిస్టెంట్ హార్డ్ వర్క్, ప్లానింగ్ అండ్ చేసిన ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటనే చూద్దాం. Chariot, 7 of swords, the moon and 10 of wands. Oh my god. సో ఎవరిని బ్లైండ్గా నమ్మద్దు. 7 ఆఫ్ సోర్ట్స్, మేబీ కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకోవద్దు. కెరియర్ అయినా రిలేషన్షిప్ అయితే ఎవరిని మోసం చేయొద్దు. అండ్ ద మూన్, ఓవర్ థింకింగ్ చేయొద్దు. బికాజ్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మీ మెంటల్ హెల్త్ పాడయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే గైడెన్స్ ఇక్కడ. బికాజ్ 10 ఆఫ్ వాండ్స్ విత్ ద మూన్. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండ్ ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్. అంటే మీ లోపల మీ వాయిస్ మీకు ఏం చెప్తుందో దాన్ని వినడానికి ట్రై చేయండి, దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ అది ఎప్పుడు మిమ్మల్ని రాంగ్గా గైడ్ చేయదు. అండ్ ద చారియట్, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా గివ్ అప్ ఇవ్వద్దు. ఎంత కష్టమైనా సరే ముందుకు వెళ్ళడానికి చూడండి. మీ ఫోకస్ ఎప్పుడు ఎండ్ గోల్, అంటే మీ గోల్ మీదే ఉండాలి. ఎండ్ గోల్ మీదే ఉండాలి. మధ్యలో ఎన్నైనా రానివ్వండి, మీరు ముందుకు వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. అదే ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. మీకు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ రావచ్చు మీ గోల్ రీచ్ అయ్యేటప్పటికి, బట్ మీరు అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ మెసేజ్. అండ్ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులైనా సరే. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.